ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఏదో ఒక కోరికతో పూజలు చేస్తూ ఉంటాం. అంటే ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి, లేకపోతే నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి, నా శత్రువులన్నీ నశించాలి, లేకపోతే నా యొక్క పిల్లలు అబ్రాడ్ వెళ్ళిపోవాలి, లేక ఇంకా మా పిల్లాడికి మంచి సంబంధం అవ్వాలి అని రకరకాల కోరికలండి. ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా ఈ లోకంలో భిన్నత్వంలో ఏకత్వం కలగాలంటే తప్పనిసరిగా ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఆ కోరికలన్నీ అమ్మవారి దగ్గర మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే సులభమైనటువంటి రీతిలో ఉన్నటువంటి అమ్మవారు మనకి సులభ ప్రసన్నాయ నమః అంటూ ఉంటాం కదా. అలాంటి సులభత్వంలో ఉన్నటువంటి ఈ తల్లి మన కోరికల్ని తీర్చాలంటే మరి నీకు అర్హత ఏమిటి? నువ్వు అడిగేసావు, కరెక్టే, బాగుంది. అడగడం అనేది తేలిగ్గానే అడుగుతాం. మరి తీర్చేవాడికి కూడా మరి ఏమిటి సంగతి, నాకేంటి అని అమ్మవారు అనుకుంటే, అందువల్ల యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మాయ అమ్మవారంటేనే మాయా స్వరూపిణి. ఎలాంటి మాయలు? కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి వాటిని దానిలో కన్నా మనం లోబడిపోతాము. అమ్మవారిని తెలుసుకున్నాము అనుకుంటాము, తెలుసుకోలేక మాయలో పడిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని కోరికలు కోరినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారు సత్యప్రసాదిని, విశ్వసాక్షిని. సత్యాన్ని మనం ఆచరించిన సత్యం నాస్తి పరోధర్మ అనే విషయాన్ని మనం ప్రస్తావన చేసి ఆచరణాత్మకం చేసిన తర్వాత ఆమె సాక్షిభూతంగా విశ్వసాక్షినిగా ఉంటుంది సుమా. అన్ని విషయాల్లోని కూడా నువ్వు మంచి చేయి, ఆమె చూస్తుంది. తప్పు చేయి, ఆవిడ చూస్తుంది. ఎవరికైనా అపకారం చేయి, ఆవిడ చూస్తుంది. ఉపకారం చేయి, ఆవిడ చూస్తుంది. నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది. ఆ రెండింటినీ చూసుకునే నువ్వు అడిగినప్పుడు వరమిస్తుంది. కోరిన కోరికలన్నీ తీరుచున్న భగవంతునిపై భక్తి పెరుగు అన్నాడు ఒక మహానుభావుడు. అంతే కదా, కోరిన కోరికలు తీరకున్న భగవంతునిపై విరక్తి పెరుగు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ప్రతి నిమిషము కూడా నీవు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి, భగవంతునికి అర్పితం చేస్తాను అనే ఆలోచనతో నీవు ఉన్నట్లయితే తప్పనిసరిగా నువ్వు సక్సెస్ అవుతావు. ఏ విధంగా? 10 రూపాయలు సంపాదించినప్పుడు కనీసం ఆ 10 రూపాయల్లోని ఒక 10 పైసలైనా సరే సమాజానికి, 10 పైసలు భగవంతునికి, 10 పైసలు ఇంట్లోకి, 10 పైసలు న్యాయార్జితంగా పక్కన పెట్టుకోవడానికి, కొన్ని 10 పైసలు ఎవరికైనా సరే చదువు విషయంలో కానీ, అన్నదానం విషయంలో కానీ ఖర్చు పెట్టడానికి అలాగా మీరు పక్కకి పెట్టుకున్నట్లయితే మీరు గెలిచినట్టే లెక్క. కానీ మనం ఆ పనులు చేయం కదా. ఎంత వచ్చినా సరే అన్నీ మాకే కావాలి అనే ఆలోచనలు చాలా మనిషిని అందలం ఎక్కిస్తాయని అనుకుంటాం. కానీ అక్కడ ఉండే సాయేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అన్నట్లుగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఈశ్వర సర్వభూతాల్లో పరమేశ్వరుడు శివాని రూపంలో ఉండి చూస్తూనే ఉంటాడు. మనకి మాస్టర్ ఎవరు అంటే కనుక భగవంతుడే. ఈ సృష్టి అంతా కూడా భగవంతుణ్ణి దానిలో ఒక భాగము. మన చర్మ చక్షువులతో మనం చూస్తున్నాము, కానీ ఆయన విశ్వసాక్షిగా ఉన్నటువంటి ఆది పరాశక్తి స్వరూపము. ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలి. సరే, భగవంతునితో మనం మాట్లాడాలి అనుకుంటాం. భగవంతుడు మనతో మాట్లాడాలి. కళ రూపంలో మాట్లాడాలి, లేకపోతే చక్కగా ఎవరి రూపంలో అన్నా రావాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఒక విషయం వినండి. ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెలలలో మనకి అమ్మవారైనటువంటి పద్మావతీ దేవికి చక్కగా సుమంగళులందరూ కూడా వెళ్ళి పూజ చేసుకునే అవకాశం ఉంటుందట. మనకి తిరుచనావూరులో ఉన్నటువంటి అలవేలుమంగ పద్మావతి ఒక్కావిడే కదా, అక్కడ ఉంటుందట. ఎందుకు ఉంటుంది అంటే
మనం అందరూ కూడా ఆడవాళ్ళందరూ ఏమంటాం, సుమంగళిత్వంగా చనిపోవాలి ఒక కోరిక. ఆ తర్వాత పసుపు కుంకుమలకి లోటు లేకుండా ఉండాలి ఒక కోరిక. తర్వాత ఏంటంటే కనుక మన తాడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, గట్టిగా ఉండాలి మన తాడు, మన భర్త మన ముందు వెళ్ళకూడదు, మనమే వెళ్ళాలి. ఇలాంటి ఆలోచనతో ఉంటాం కాబట్టి పసుపు కొమ్ములు, తర్వాత కుంకుమ, ఆ తర్వాత పసుపు తాడు, తర్వాత ఇంకా నల్లపూసలు, గాజులు, మట్టెలు ఇవన్నీ పెట్టుకొని అన్నీ కూడా మళ్ళీ పళ్ళల్లో పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి స్త్రీమూర్తులందరూ అక్కడికి చేరతారట. చేరి అందరికీ కూడా భోజనాలు కూడా ఆలయం వాళ్ళే పెడతారు. మాఘమాసం అవ్వగానే అక్కడ తిరుచనావూరులో మనకి దిగువ తిరుమలలో ఉంటుందన్నమాట. ఈ విషయం ఆడవాళ్ళందరికీ తెలుసు. అమ్మవారు స్వయంగా వచ్చి ముత్తైదువులలో కలిసిపోయి ఆవిడ కూడా భోంచేస్తుందట. ఇంకెంతకన్నా ఏంటండి చెప్పండి. అక్కడ ఎందుకు అంతమంది ఆడవాళ్ళు చక్కగా పసుపు కుంకాలతో, చేతులు గలగల్లాడే గాజులతో, కాళ్ళకి పసుపుతో, మట్టెలతో మంచి అందంగా తయారై అమ్మవారులాగా భోజనం చేసి అవన్నీ పసుపు తాళ్ళు, తర్వాత పసుపు కమ్ములు, కుంకుమ, గాజులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారంటే ఆవిడ కూడా వీళ్ళతో పాటు భోంచేస్తుందట. దాన్ని సుమంగళి పూజ అంటూ ఉంటారు. అందువల్ల ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ జరుగుతూ ఉంటుంది. మార్చి నెలలో జరుగుతుందనమాట. అది ఆ విషయాన్ని మీరు గ్రహించుకొని కుదిరితే తెలుసుకొని వెళ్ళడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందువల్ల ఈ సుమంగళి పూజలో ఎందుకు పాల్గొంటున్నాము అంటే అష్టైశ్వర్యాలు మనకి అమ్మవారు ఇవ్వాలని. అందువల్ల మనలో ఉండేటటువంటి కలి మాయ తొలగిపోయి కోరిన కోరికలు తీరాలంటే అమ్మవారిని బ్రహ్మముహూర్తంలో చక్కగా లేచి కూర్చొని ఓంకార రూపిణిగా, ఓంకార స్వరూపిణిగా ఎంచి మనం ప్రార్థించి పూజిస్తే బ్రహ్మముహూర్త వేళ లేచి చక్కగా మీకు తెలియకుండానే మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టు వెళ్ళిపోతాయండి. మీ ముఖం చూసి తిట్టాల్సిన వాళ్ళు మాట అనాల్సిన వాళ్ళు కూడా మాట అనరు, నమస్కారం చేస్తారు. అందువల్ల చక్కగా మీరు మీ కోరికలు తీరాలంటే బ్రహ్మముహూర్తం వేళ ఓంకార నాదమైనటువంటి అమ్మవారిని పూజించండి, సేవించండి, తప్పనిసరిగా తరించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా జాతక చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439కి నాకు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను. అంతేకాకుండా గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. అందువల్ల ఎవరైనా సరే హిందువులైతే చాలు, మీ పిల్లలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ పెళ్లి సంబంధాలు మేము చూస్తాము. ఆ విషయంలో కూడా మీరు మమ్మల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ గమనించండి. తర్వాత తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.